ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, మా ఆత్మీయ బిడ్డలు, అనేక మంది మా స్నేహితులు, బంధువులు బట్టి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Hallelujah. Thank you, Jesus. Hallelujah. అనేక మంది ప్రజలు ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్కి సహకారాన్ని అందిస్తున్న ప్రజలందరికీ, మా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ దినమున కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఈ నవంబర్ నెల మొదటి దినం నుండి అనేక విషయాలతో దేవుడు మనతో మాట్లాడాడు. అనేక విషయాలతో దేవుడు మనల్ని దర్శించాడు. అయినప్పటికీ ప్రభువు మాటను వినక, ప్రభువుని మన హృదయంలోకి చేర్చుకొనక ఇంకను దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామేమో, దేవుణ్ణి బాధ పెడుతున్నామేమో. ఈ నవంబర్ నెల ప్రారంభ దినము నుండి ఈ దినము వరకు ప్రభువు మాటలు మనల్ని ఎంతో హెచ్చరించాయి. ఆదరణకరమైన మాటలు, ఆత్మీయమైన మాటలను మనము నేర్చుకున్నాము. ఒక ఉదాహరణ చెప్పి నేను నా అంశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక ఉదాహరణ చెప్పి నా అంశంలోకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకంలో ఉన్న అనేక మంది దేవుని చేత సృష్టించబడిన ఈ లోక ప్రజలందరూ కూడా ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన్ని ఎందుకు ఆరాధిస్తున్నారంటే, ఆయన్ని ఎందుకు పూజిస్తున్నారంటే, ఆయన్ని ఎందుకు మహిమపరుస్తున్నారంటే, ఆయన సృష్టికర్త, మానవుల పాపముల కోసము, మనుష్యుల కోసము తన్ను తాను బలిగా అర్పించుకొని తన రక్తాన్ని చిందించి మానవుల పాపములు తన భుజం మీద సిలువ బానుగా ఆ భారాన్నంతా మోసి ప్రజల కోసం మరణించి ఆ సిలువలో త్యాగం చేశాడు మన కోసం. సిలువలో తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్న దేవుడు యేసుక్రీస్తు. మరలా మూడో దినమున లేచాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే,
ఈ నెల ప్రారంభ దినము నుండి అనేక సందేశాలను బట్టి మారు మనసు పొందిన బిడ్డల కోసం నేను మాట్లాడాను. దేవుని ప్రజల కోసం మాట్లాడాను. విశ్వాసుల కోసము దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలో నేను మాట్లాడాను. దేవుని శక్తి, దేవుడు ఆత్మ నడిపింపు ద్వారా అనేకమైన సత్యాలను బయలుపరిచాడు. అనేక సందేశాలను మీకు వినిపించగలిగాడు. మరలా చెప్తున్నాను, ఈ విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని వాక్యము ద్వారా సరిచేయడానికి, వాక్యము ద్వారా ఖండించడానికి, వాక్యము ద్వారా తన బ్రతుకును, తన జీవితాన్ని మార్చుకోవడానికి సేవకుడుకు తన పరిశుద్ధాత్మ గ్రంథ అనేక మంది ప్రజలకు మేలుకొల్పడానికి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము పాపములో ఉంటూ మన ఇష్టానుసారమైన మన శరీరానికి సంబంధించిన ఆ కార్యాలను చేసుకుంటూ ఇంకను దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం, ప్రభువుని దుఃఖపరుస్తున్నాం. విశ్వాసివై ఇంకనూ పాపములో కొనసాగితే, నీ ఆత్మలో పరిపక్వత లేకపోతే, నువ్వు ఆత్మీయంగా ఇంకా బలపడకపోతే ప్రభువు దుఃఖపరచబడుతున్నాడు. ప్రభువు దుఃఖపరచబడబోతున్నాడు. ప్రభువుని దుఃఖపరచొద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇంచుమించుగా 3-4 సందేశాలు ఈ మాసంలో ఆత్మలో పరిపక్వత కోసం మీకు తెలియజేశాను. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేశాను. ఆత్మలో పరిణితి చెందిన వారి జీవితము దేవునికి ఇష్టముగా, ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితము దేవుని చిత్తాలను నెరవేర్చే బిడ్డలుగా ఉంటారని మీకు తెలియజేశాను. ఈనాటి సందేశం ఏంటంటే, ఈనాటి అంశం ఏంటంటే, ప్రభువుని దుఃఖపరచుకుడి, ప్రభువుని దుఃఖపరచుకుడి, ప్రభువుని దుఃఖపరచుకుడి. ఏ విషయంలో దుఃఖపరుస్తున్నామయ్యా? మేము ప్రభువుకి ఇష్టంగానే ఉంటున్నాము కదా, మందిరాలకు వస్తున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మేమెందుకు దుఃఖిస్తున్నామయ్యా, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామయ్యా అని ఆలోచన అనేక మంది ప్రజల్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే, దేవుని మాటను వినకుండా ఈ లోక ఆశలతో మనం బ్రతుకుతామో, ఈ లోక కోరికలతో మనం బ్రతుకుతామో, ఈ లోకపు స్నేహముల ద్వారా మనం బ్రతుకుతామో, ఈ లోకపు వ్యక్తుల ద్వారా మనము శోధించబడతామో, ప్రభువు దుఃఖపరచబడుతున్నాడు. మానవులు చేసే ఏ క్రియలను బట్టి ప్రభు దుఃఖపరచబడిపోతున్నాడు, ఏ క్రియలను బట్టి ప్రభు దుఃఖపడుచున్నాడు, కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. అంతకుముందు జక్కయ్య జీవితాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. జక్కయ్య జీవితము లూకాసు వార్త 19వ అధ్యాయము 1-10 వచనాల్లో మనం చూస్తే, గత దినముల్లో మనం చూసాము. అయినా మరలా దేవుడు పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ప్రేరేపిస్తున్నాడంటే, ఇంకనూ కూడా మనం పాపం జీవితంలో ఉన్నామేమో, మారు మనసు పొంది కూడా, బాప్తిస్వం తీసుకుని కూడా, మందిరాలకు వెళుతూ కూడా పాప జీవితంలో గడుపుతున్నామేమో, దానికోసము ప్రభు దుఃఖపడుతున్నాడు.
నా సన్నిధానంలో నిలబడుతూ, నా సన్నిధానంలో సంఘములో ఆరాధన సహవాసం చేస్తూ ఇంకను పాపిగా ఉన్నావా? ఇంకను పాపిగా జీవిస్తున్నావా? ప్రభువుని చేర్చుకొని ముందు జక్కయ్య జీవితం ఏంటంటే, పాపిగా ఉన్నాడు, ప్రవర్తన చెడిన వాడు, సాక్ష్యం లేనివాడు, ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేనివాడు, రక్షణ లేనివాడు, భౌతికముగా ధనవంతుడు కానీ ఆత్మీయ ధనవంతుడు కాదు. లోకంలో పేరు ఉంది కానీ ప్రభువు దగ్గర పేరు లేదు. ప్రభువుని చేర్చుకొనక ముందు జక్కయ్య జీవితం అది. జక్కయ్య జీవితం ఇది. క్రైస్తవులుగా సంఘములలో ఉంటూ, సంఘములో పెద్దలుగా చలామణ అవుతూ, పాటలు పాడుతూ, వాక్య సందేశాలు చేస్తూ, సువార్త పరిచర్యలు చేస్తూ, విశ్వాసులకు మాదిరికరముగా ఉండకుండా జక్కయ్య లాంటి జీవితం గడుపుతున్నారు. ఈ జక్కయ్య లాంటి జీవితము వారి మాదిరి ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నారు. జక్కయ్య ప్రభువుని తెలుసుకొనక ముందు ఏ విధంగా అయితే ఉన్నాడో, ప్రభువుని ఎరిగి ప్రభువుని తన హృదయంలో హత్తుకొని సన్నిధానంలో నిలబడుతూ, జక్కయ్య జీవితంలో ప్రభువుని తెలుసుకొనక ముందు వారి జీవితం ఏదైతే ఉన్నదో తెలుసుకున్న సహోదరులు విశ్వాసులు కూడా ఆ జీవితాన్ని అవలంబించడానికి సిద్ధపడుతున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొంతమందికి తెలియక, వాక్యము తెలియక, సరైన బోధ ఏంటో తెలియక, సత్యమైన మార్గము సరైన మార్గం ఏంటో తెలుసుకొనలేక చెడ్డ జీవితము గడిపితే విశ్వాసులు, అనేక మంది ప్రజలు దేవుని మాటను వినకుండా మనం ఏ విధంగా బ్రతికినా ఈ లోకంలో అధికారం కోసము, లేకపోతే ఇంకా ఏదో కనపడాల, ఏదో చూపించాలని కొంతమంది ప్రజలు దేవుని ఇష్టముగా భక్తిగా ఆరాధించే ప్రజలు. క్రైస్తవ సంఘాల్లో రకరకాల గుంపులుగా రకరకాల మనుషులు, విశ్వాసులు వేరుపరచబడుతున్నారు. జక్కయ్యను మీకు ఎందుకు చూపించానంటే, దేవుణ్ణి ఎరిగినప్పుడు మనం ఏ విధంగా ఉండాలా? జక్కయ్య తెలుసుకొనలేదు, ప్రభువెవరో తెలుసుకొనలేదు కాబట్టి పాపిగా జీవించాడు. ప్రవర్తన లేనివాడు, ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేనివాడు, రక్షణ లేనివాడు, భౌతికంగా ధనవంతుడే కానీ ఆత్మీయ ధనవంతుడు కాదు. లోకంలో పేరు కోసం ఆశపడ్డాడు, లోకంలో పేరు సంపాదించుకున్నాడు. నేటి క్రైస్తవులు కూడా ఈ ఆశల కోసం ఆరాటపడుతున్నారు. నేటి క్రైస్తవులు కూడా వీటి కోసము ఆశపడుతున్నారు. జక్కయ్య ఎందుకు మార్పు చెందాడు? దేనికోసం మార్పు చెందాడు? ఎవరి కోసము ఎదురు చూశాడు? ఎవరిని ఆహ్వానించుకున్నాడు? ఎవరు ఆయన జీవితంలోకి రావాలని కోరుకున్నాడు? జక్కయ్య యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు కనపడకపోయినా ఆయన్ని కలుసుకోవాలని కోరిక కలిగిన వాడు. ప్రభువుని చూడటానికి అడ్డుగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా అధిరోహించి చెట్టెక్కాడు. రక్షణ గూర్చిన వాక్కు విన్నాడు. ప్రభువుని ఆకర్షించే ప్రదేశంలో కూర్చున్నాడు. ప్రభువు మాటకు వెంటనే స్పందించాడు. ప్రభువుని సంతోషంతో చేర్చుకున్నాడు. జక్కయ్య ఆ ఆశ నీలో ఉండి ఒక విశ్వాసిగా, సహోదరుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా నీవు మార్పు చెందావు. దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకు మార్చాడు. నేను దేవుని కుమారుడిగా, దేవుని సాక్షిగా ఉంటానని బాప్తిస్మము మారు మనసుతో దేవుని కుమారుడిగా నువ్వు చేర్చబడ్డావు. కానీ చేర్చబడిన తర్వాత
దేవుణ్ణి వదిలిపెట్టేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి తోలనాడే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి విడనాడే వ్యక్తిగా ఉన్నావా? ఇతరులను దూషించే వ్యక్తిగా ఉన్నావా? ఇతరులను బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా? నీ భక్తి ఏ విధంగా ఉంది? జక్కయ్య ఆశ కలిగి దేవుణ్ణి చూశాడు. పాపిగా ఉన్న మనలను కూడా ప్రభువు మన జీవితాలను, మా పాపపు జీవితాలను మార్చుతాడని ఆశ కలిగి యేసు ప్రభుని ఇష్టపడి సంతోషంతో మన జీవితంలో రక్షణ కార్యం జరిగింది. కానీ ఆ రక్షణ కార్యం జరిగిన తర్వాత నుండి, ఆ రక్షణ మన జీవితంలోకి వచ్చినప్పటి నుండి, ఆ రక్షణ మన హృదయంలో ఉన్నప్పటి నుండి ప్రజలకు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావేమో, క్రైస్తవుడు అని నువ్వు చూపించుకుంటున్నావేమో, కానీ ప్రభువు నీ జీవితంలో ఉన్నాడా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకో సహోదరుడా, ప్రియ సహోదరి. జక్కయ్య జీవితాన్ని మీకు చూపిస్తున్నాను. జక్కయ్య జీవితాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ప్రభువుని మనం దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నామేమో, ప్రభువుని మనం ఇంకా దుఃఖపరుస్తున్నామేమో, మన కోసం దుఃఖపరచబడుతున్నాడేమో దేవుడు, దుఃఖపడుతున్నాడేమో మన కోసము. కుమారుడా, నీ భక్తి ఈ విధంగా ఉంది. ఇంకా నువ్వు పాపంలో కొనసాగుతున్నావా? ఇన్ని రోజులు నిన్నెవరు హెచ్చరించలేదేమో, నిన్ను ఎవరైనా సరైన మార్గంలో పెట్టలేదేమో, నిన్ను ఖండించి కుమారుడా నీ జీవితం మార్చుకొని ఎవరు చెప్పలేదేమో. కానీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఎంతకాలం వ్యర్థంగా బ్రతుకుతావు? ఎంతకాలం ఈ లోకపు ఆశలతో బ్రతుకుతావు? ప్రభువుని చేర్చుకున్న తర్వాత జక్కయ్య జీవితము ఏ విధంగా ఉందంటే, జక్కయ్య జీవితం కలిగిన మార్పు ఏంటంటే సంతోషము కలిగింది. దేవుడు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ సంతోషం నీకు వచ్చింది. ప్రభువుతో పాటు భోజనం చేశాడు, ప్రవర్తనలో మార్పు కలిగింది. అన్యాయంగా ఉండిన వాడు న్యాయవంతుడిగా మారాడు, పేదలకు సహాయం చేశాడు, చేసిన తప్పులు ఒప్పుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, దేవుని కుమారుడిగా మారాడు. జక్కయ్య జీవితం అధ్యాయం 1 నుంచి 10 వచనంలో మనం స్పష్టంగా దేవుని మాటలు రాయబడ్డాయి. ఆ జక్కయ్య జీవితాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, పాపులుగా ఉన్న మనలను, ఇల్లోక పాపములో పడిపోయిన ప్రజలమైన మనలను, ఆ జక్కయ్య మాదిరిగానే ఉన్న మనలను యేసు ప్రభు తన రక్తంలో కడిగాడు. తన రక్తంలో కడిగిన తర్వాత జక్కయ్య జీవితాన్ని మార్చుకున్నాడు. కానీ విశ్వాసులు, సహోదరులు మార్చుకోలేకపోతున్నారు, సహోదరులు మార్చుకోలేకపోతున్నారు. ప్రభువును దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నారు, ప్రభువును ఆయాసపరిచే బిడ్డలుగా ఉన్నారు. ఒక భక్తుడు అంటున్నాడు, ఆదివారం ఒక్కరోజు మాత్రమే వారి జీవితంలో దేవుడు ఉంటాడు. మరలా ఆదివారం అయిపోయిన తర్వాత ఆ డోర్లకి తాళం పెట్టి యేసు ప్రభుని అందులో బంధించి వారమంతా కూడా విచ్చలవిడిగా బ్రతుకుతారు అంటున్నాడు. ఇదా క్రైస్తవ్యం అంటే? క్రైస్తవ్యం అంటే పాపిగా ఉన్న మనలను ప్రభువు తన రక్తంలో కడుక్కొని పరిశుద్ధముగా, పవిత్రులుగా ఉంచి ఈ లోకానికి వెలుగుగా, జ్యోతి వలె సాక్షిగా ఉండమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రభువుని దుఃఖపరుస్తున్నాం. అంశంలోకి వెళదాం, ఈనాటి అంశంలోకి వెళదాం. ప్రభువుని దుఃఖపరచుకుడి. మనము చేసే క్రియలను బట్టి ప్రభువు దుఃఖపడుచున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 11వ వచనంలో మనం చూస్తే, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక
అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఇక్కడ సౌలు దేవుని ఆజ్ఞలను గైకొనట్లేదు. ఎవరు దేవుని ఆజ్ఞలను గైకొనట్లేదు? సౌలు దేవుని ఆజ్ఞలను గైకొనట్లేదు, దేవుని మాటలను వినట్లేదు. అందుకు ప్రభువు దుఃఖపడుచున్నాడు. ఎందుకు దుఃఖపడుచున్నాడు? ప్రభువును మనం ఇంకా దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నామా? ఇక్కడ భక్తుడు, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సౌలు భక్తుడు దేవుని ఆజ్ఞలను గైకొనట్లేదు, దేవుని మాటలను గనుకోవట్లేదు. అందును బట్టి ప్రభువు దుఃఖపడుచున్నాడు. సౌలు కోసం దుఃఖపడిన దేవుడు, దేవుని మాటలు వినట్లేదని దుఃఖపడిన దేవుడు ఈనాడు అదే ప్రశ్న మన జీవితంలో వేస్తున్నాడు. సౌలువైనా, సమూయేలువైనా, పౌలువైనా, ఎవరైనా ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ నేను నిర్మించాను, నేను సృష్టించాను. సౌలుకు ఒక న్యాయము, పౌలుకు ఒక న్యాయము, సమూయేలుకు ఒక న్యాయము, హెజ్రాకు ఒక న్యాయము, మోషేకు ఒక న్యాయము, ఎలీషాకు ఒక న్యాయము ఉండదు. అందరూ నా బిడ్డలు, నన్ను ఎరిగిన బిడ్డలు, నా కుమారులుగా పిలువబడుతున్న వారు. ఎవరైనా ఆజ్ఞలను గైకొనకపోతే నేను దుఃఖపడుచున్నాను. ప్రభువు మాటలను, ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే ఆయన దుఃఖపడుచున్నాడు. ఈనాటి క్రైస్తవులు, ఈనాటి సంఘములు, ఈనాటి బిడ్డలు ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆదివారపు క్రైస్తవులుగా ఉన్నామా మనము? ఆదివారపు క్రైస్తవులుగా ఉన్నామా? లేకపోతే మందిరమునకు వెళ్ళి మందిరం అయిపోయిన తర్వాత ఈ లోకపు భక్తులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందామా? ఆయన ఆజ్ఞలను మనం నెరవేర్చే బిడ్డలాగా లేమా? ఆయన ఆజ్ఞలను మనం గైకునే బిడ్డలాగా లేమా? ప్రభు దుఃఖపడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు బ్రతుకుతున్నది నేను కాపుదలివ్వబట్టి, నీ పైన నేను కృప చూపబట్టి, నేను నిన్ను సంరక్షించబట్టి, నేను నిన్ను ప్రోక్షించబట్టి, నా దూతలను నీకు కాపుదలివ్వబట్టి నువ్వు బ్రతుకుచున్నావు. నేను ఆయుష్నివ్వబట్టి నువ్వు బ్రతుకుచున్నావు. కానీ నా మాటలను, నా ఆజ్ఞలను లక్ష్య పెట్టలేని బిడ్డగా ఉన్నావా కుమార్తె, కుమారుడా? ప్రభువును దుఃఖపెట్టే బిడ్డలుగా ఉన్నామా మనము? సౌలు ఆయన ఆజ్ఞలు వినక ప్రభువును దుఃఖపరిచాడు. ఈ దినమున దేవుని మాటలను వినక, దేవుని ఆజ్ఞలను వినక ప్రభువును మనము దుఃఖపరుస్తున్నామేమో, ప్రభువును దుఃఖపరుస్తున్నామేమో. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 8వ అధ్యాయము 8 నుంచి 10 వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ జీసస్. మేము జ్ఞానులమని యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరెలా అందురు? నిజమే, కానీ శాస్త్రుల కళ్ళము అబద్ధము, దానికి అబద్ధము చేయుచున్నది. జ్ఞానులు అవమానం నొందిన వారేరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు? దేవుని మాట వినట్లేదు. ఇక్కడ వారు జ్ఞానులు అనుకుంటున్నారు, వారు గొప్పవారు అనుకుంటున్నారు, వారు దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని నిరాకరించిన వారు
వారికి ఏ పాటి జ్ఞానం కలది? ఇక్కడ దేవుని మాట వినక ఆయన దృష్టికి కీడి చేసే ప్రజలుగా ఉన్నారు. దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినకుండా ఆయన దృష్టికే కీడి చేసే బిడ్డలుగా ఉన్నారు. వీరెంత జ్ఞానులైనప్పటికీ జ్ఞానం ఇచ్చేది దేవుడే. ఆ జ్ఞానాన్ని నీవు సద్వినియోగం చేసుకోకుండా కీడు చేయాలని, లేకపోతే దేవుని దృష్టికే కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారేమో. ప్రభు మాటను వినకుండా, దేవుని మాటను వినకుండా దేవుని మాటనే నిరాకరించేవారు ఇక్కడ మనకు కనపడుతున్నారు. వారు జ్ఞానవంతులు అనుకుంటున్నారు, వారికి తెలివి చాలా ఉందనుకుంటున్నారు, వారి అజ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారు. కానీ దేవుణ్ణి నిరాకరించిన వారు, ప్రభువుని నిరాకరించిన వారు, దేవుని వాక్యాన్ని నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు? ప్రభువు దుఃఖపడుతున్నాడు. ఇటువంటి వ్యక్తుల వలన ప్రభువు దుఃఖపరచబడుతున్నాడు. కొంతమంది దేవుని ద్వారా మేలులు పొందుకుంటారు, మరలా ఆయన మీద తిరుగుబాటు చేయటం ద్వారా ప్రభు దుఃఖపరచబడుతున్నాడు. అనేక మందికి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. వారి జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారి వివాహ జీవితంలో, వారి ఉద్యోగాల విషయంలో, ప్రతి విషయంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. కానీ దేవుని మేలులు పొందుకుంటున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభు దుఃఖపడుతున్నాడు. అటువంటి వ్యక్తుల మీద ప్రభు దుఃఖపరచబడుతున్నాడు. మేలులు పొందుకునే వారంగానే ఉన్నామా మనము? ఆయనకు కృతజ్ఞతగా ఉండమా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా లేమా మనము? మేలులు తీసుకోవడమేనా మన పని? ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు తీసుకోవడమేనా మన పని? మరలా దేవుడి పైన తిరుగుబాటు చేసి, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, ఏమి చేయలేదని తిరుగుబాటు చేసే బిడ్డలుగా ఉన్నామా? తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉన్నామా? దేవుని ద్వారా మేలులు పొందుకొని దేవుడి పైనే తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉన్నామా? దేవుడు దుఃఖపరుస్తున్నాడు, దేవుడు దుఃఖపడుచున్నాడు, దేవుడు దుఃఖపడుచున్నాడు, దేవుడు దుఃఖపడుచున్నాడు. దేవుణ్ణి మనం దుఃఖపెట్టే వారంగా ఉండొద్దు. కొంతమంది ప్రజలు కృతజ్ఞతలు లేకుండా ఉండుట కారణాలను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి వారి జీవితంలో కృతజ్ఞత భావం ఉండదు. వారి జీవితంలో ఆ కృతజ్ఞత భావం లేక దేవుడు దుఃఖపరచబడుతున్నాడు, దేవుడు దుఃఖపరచబడుతున్నాడు. అయినను యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. కృతజ్ఞతలు లేకుండా దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉన్నారు. దేవుని పైనే, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖింపచేస్తున్నారు. ప్రజలు దుఃఖింపచేస్తున్నారు. ఆ కాలం నుండి ఈనాటి కాలం వరకు కూడా ప్రజలు ఇంకను కూడా దేవుణ్ణి దుఃఖపరిచే బిడ్డలుగానే ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు తన పాపము జీవితము విడవక దేవుణ్ణి తెలుసుకున్న వారే వారు ఇంకను కూడా పాపం జీవితంలో కొనసాగుతున్నారు. వారు కూడా ఆ పాప జీవితంలోనే కొనసాగుతున్నారు. దేవుని బిడ్డలే, దేవుని కుమారులుగానే పిలువబడుతున్నారు, మందిరాలకు వెళుతూ ఉన్నారు. కానీ ఇంకా
పాపంలో కొనసాగపడుతున్నారు కనుక దేవుడు దుఃఖపడుచున్నాడు. దేవుడు దుఃఖపడుచున్నాడు. కొంతమంది ప్రజలు సత్యము మాట్లాడక కోపపడుచు అపవాదికి చోటిస్తున్నారు. అందును బట్టి దేవుడు దుఃఖపడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ అధ్యాయం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే, 4వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తే, ఒకరికొకరు అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఆ వచనాలన్నీ చూస్తే మనం అనేక మంది ప్రజలు సత్యం మాట్లాడతా లేదు, కోపపడుతున్నారు, అపవాదికి చోటిస్తున్నారు, పాపము చేస్తున్నారు. అందును బట్టి ప్రభువు దుఃఖపరచబడుతున్నాడు. దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామా మనం? మన అబద్ధమైన మాటలు, మన అవసరాలకు అనుకూలంగా ఉండే మాటలు, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసపరుస్తున్నామేమో, అపవాదికి చోటిస్తున్నామేమో. ఆలోచన చేసుకో కుమారుడా, ఆలోచన చేసుకో, ఆలోచన చేసుకో. సత్యము మాట్లాడక కోపపడుచు అపవాదికి చోటిస్తున్నాం, అపవాదికి చోటిస్తున్నాం. తన బిడ్డలు కీడు చేసి పాపము చేసి తద్వారా నాశనమైతే, అనేక మంది వారి బిడ్డలు కీడు చేసి పాపము చేసి తద్వారా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు, వారు నాశనమైపోతున్నారు. ఎంతో మంది కుమారులు కుమార్తెలను చూస్తే దేవుని మాటలు వెనుక, తల్లిదండ్రుల మాటలు వెనుక కీడు చేసుకుని పాపము చేసి దేవుణ్ణి దుఃఖపరుస్తూ వారి జీవితము వారే నాశనం చేసుకుంటున్నారు, వారి జీవితము వారే చెడగొట్టుకుంటున్నారు. కొంతమంది ప్రజలు దేవుణ్ణి మాటి మాటికి శోధిస్తున్నారు. నా జీవితంలో ఏమి చేయవా, నా జీవితంలో ఇంకేమీ చేయవా. అనేక మంది దేవుణ్ణి మాటి మాటికి శోధించి ప్రభువుని దుఃఖపరుస్తున్నారు, ప్రభువుని దుఃఖపరుస్తున్నారు. కొంతమంది క్రైస్తవుల్లో, కొంతమంది విశ్వాసుల్లో దేవుని మీద అపనమ్మకం ఉంచుట ద్వారా దేవుడు దుఃఖపరచబడుతున్నాడు. వారి జీవితంలో దేవుని మీద అపనమ్మకం, అవిశ్వాసం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 41వ వచనంలో రాయబడింది ఈ మాట. దేవుని మీద అపనమ్మకం ఉంచడం ద్వారా ప్రభు దుఃఖపరచబడుతున్నాడు. దేవుని మాట మాటికి శోధించడం వలన ప్రభువుని దుఃఖపరుస్తున్నాం మనం. ఎందుకంటే ఓర్పు లేదు మన జీవితంలో. మన జీవితంలో ఓర్పు లేక, దేవుని పైన విశ్వాసం లేక, దేవుని పైన నమ్మకం లేక, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడని ఆలోచన లేక ప్రభువుని మనము దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనం మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నరులను చేశాడు, కానీ వారి బుద్ధంతా, వారి ఆలోచన అంతా ఎల్లప్పుడూ పాపపు ఆలోచన, ఎల్లప్పుడూ వారి హృదయం అంతా పాపముతో నిండి ఉన్నది. అందును బట్టి ప్రభు దుఃఖపరచబడుచున్నాడు, ప్రభు దుఃఖపరచబడుచున్నాడు. మన చెడుతనమును బట్టి, మనుష్యుల చెడుతనమును బట్టి, నరుల చెడుతనమును బట్టి, మానవుల చెడుతనమును బట్టి ప్రభువు దుఃఖపరచబడుచున్నాడు. ప్రభువును దుఃఖపెట్టే బిడ్డలుగా ఉన్నామేమో.
ఒకసారి ఆలోచన చేసుకుందామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు నరులను భూమిని ఏలమని సృష్టిస్తే వారి హృదయ ఊహల ద్వారా పాపము చేస్తారు. 6వ అధ్యాయము 5, 6 వచనంలో, ఆది కాండము 6వ అధ్యాయము 5, 6 వచనంలో దేవుడు మనుష్యులను ఎందుకు సృష్టించాడంటే, ఈ భూమిని ఏలమని సృష్టిస్తే నరుల హృదయం అంతా వారి ఆలోచన ద్వారా, వారి ఊహల ద్వారా వారంతా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి, దేవుడు ఏదైతే ఆశ, ఏదైతే ఆ కోరిక ఏదైతే ఉన్నదో అది నరులు చెడగొట్టుకుని దేవుణ్ణి దుఃఖపరిచారు. ఈ నరులందరినీ సృష్టించింది దేనికంటే, ఆనాడు ఆదామును హవ్వను చేసి ఈ లోకమునంతా ఏలమని దేవుడు వారిని సృష్టిస్తే, ఆ సర్పము మాట విని, ఆ అబద్ధ మాటలు విని శపించబడ్డారు. దేవుని మాటను వెనుక ఆనాడు నుండి నేటి వరకు కూడా ఆ సాతాను క్రియలను బట్టి, ఆ సాతాను శోధనలను బట్టి, ఆ సాతాను కుయుక్తులను బట్టి ఇంకను కూడా నేటి విశ్వాసులు ఇంకను కూడా దేవుణ్ణి దుఃఖపరచబడుతున్నారు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. నరులను దేనికి సృష్టించాడంటే, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుడు నరులతో సహవాసం చేయడానికి, తనతో స్నేహం చేయడానికి, ఈ లోకమును ఏలడానికి దేవుడు సృజిస్తే, దేవుడు ఆలోచనలకు వ్యతిరేకముగా మనుష్యులు ఆలోచించారు కనుక దేవునికి దూరం అయిపోయారు అనేక మంది ప్రజలు. దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. మనము చేసే ప్రతి క్రియను బట్టి ప్రభువు సంతోషంగా ఉండాలి. అలా కాకుండా మనం ప్రభువుని దుఃఖపరిచే కార్యాలు చేస్తున్నామా? జాగ్రత్త పడదాం. ప్రతిరోజు మనము ఏ ఏ విషయాల్లో ప్రభువుని దుఃఖపరుస్తున్నామో ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. ప్రభువుని దుఃఖపెట్టే బిడ్డలుగా ఉన్నామా? ప్రభువుని దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నామా? ప్రభు మాటను లక్ష్య పెట్టక, ఆయన మాటలను వినక, ఆయన దృష్టికే కీడు చేస్తూ మనము ప్రభువుని దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నామా? ఆయన ద్వారా మేలులు పొంది ఆయన పైన తిరుగుబాటు చేసే బిడ్డలుగా ఉన్నామా? ప్రభువుని దుఃఖపరచొద్దు. మా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, ఇంకను ఆ పాప జీవితంలో మీరు కొనసాగితే దేవుడు దుఃఖపరచబడుతున్నాడు. దేవుని మాటలను లక్ష్య పెట్టక, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి దూరముగా మీరు బ్రతికితే దేవుడు దుఃఖపడుచున్నాడు, దుఃఖపడుచున్నాడు. ఈ లోకంలో మనకు పుట్టిన పిల్లలే మనల్ని వ్యతిరేకిస్తే, మన మాట కాదని మనకు వ్యతిరేకంగా జీవిస్తే మనం ఎంత బాధపడతామో, ఎంత క్షోభ అనుభవిస్తామో. దేవుడు కూడా తన బిడ్డల కోసము, తన కుమారులు కుమార్తెల కోసము ఆయన రాకడలో మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ సమయం వరకు మనం సిద్ధపడి ఉండాలి. కానీ ఆయన దుఃఖపరిచే బిడ్డలుగా ఉన్నామేమో, మన జీవితము ఇంకను సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నదేమో. మీ అందరికీ 2 చేతులు ఎత్తి విజ్ఞాపన చెప్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. మీకు విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, దేవుని కుమారులమైన మనము ప్రభువుని దుఃఖపరిచే ఆ స్థితి మనకొద్దు. ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు,
ప్రభువు తన కృప చేత మనల్ని బలపరుస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం దుఃఖపరిచే బిడ్డలుగా ఉంటే అది మనకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుని మాటలు హెచ్చరిస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా ఏది కూడా తీసివేయాల్సినది కాదు, తీసివేయబడిన మాట కాదు. దేవుని మాటలు సత్యమైన మాటలు. ఆయన్ని దుఃఖపరిచే బిడ్డలుగా మనం ఉండకుండా ప్రభువుని సంతోషపెట్టే బిడ్డలుగా, ప్రభువుని గణపరిచే బిడ్డలుగా, ప్రభువుని మనం మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని అట్టి కృప సహాయము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ సిద్ధపాటు కూడిక, ఉపవాస విజ్ఞాపన కూడికలో యేసయ్యా, మా జీవితము మీరిచ్చిన జీవితము, మీతో సాగడానికి మేము సిద్ధపడుతున్నాము. మా జీవితము మీరు ఏర్పరచుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. ప్రత్యేకమైన జీవితము కలిగిన వ్యక్తులము. క్రైస్తవం అనేది ఒక మతము కాదు. ప్రజలలో త్రాగుబోతులు మార్చబడతారు, వ్యభిచారులు మార్చబడతారు, దొంగతనం చేసేవారు మార్చబడుతున్నారు. నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నిరంతరము నిన్న నేడు మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు. అటువంటి దేవుడు అనేక మంది ప్రజలను విడిపించాడు, వారి బంధకాల నుండి కాపాడాడు. చనిపోయే ప్రజలను, కృంగిపోయిన ప్రజలను బ్రతికించిన దేవుడు, గొప్ప సాక్షులుగా నిలబెట్టిన దేవుడు. ఈ సిద్ధపాటు కూడికలో, ఈ ఉపవాస విజ్ఞాపన కూడికలో ఇంకను మనము మన జీవితము ప్రభువుని బాధపరిచే వ్యక్తులుగా ఉంటే, ప్రభువుని దుఃఖపరిచే బిడ్డలుగా ఉంటే, ఈ దినమే యేసయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఆత్మలో పరిపక్వత కలిగిన కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తున్నానయ్యా. ఈ దినము ఒక తీర్మానం చేసుకుందాం మన హృదయంలో. యేసయ్యా, యేసయ్యా, ఇన్ని దినములు నిన్ను దుఃఖపరిస్తే నన్ను క్షమించయ్యా, ఇన్ని దినములు నిన్ను బాధపరిస్తే నన్ను క్షమించయ్యా. నా క్రియలను బట్టి, నా మాటలను బట్టి, నా అబద్ధపు మాటలను బట్టి, నా చెడు ఆలోచనలను బట్టి, నా చెడ్డ క్రియలను బట్టి నిన్ను బాధపరిచానయ్యా, నిన్ను దుఃఖపరిచానయ్యా. క్రైస్తవుడుగా ఎన్నో దినములు, ఎన్నో సంవత్సరములు అయినదేమో, ఎన్నో సంవత్సరములు మారు మనసు పొందాను, కానీ ఇంకను నా జీవితంలో నిన్ను దుఃఖపరిచే విధముగా జీవించానయ్యా. ఈ దినమున మార్చుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చావయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. పౌలు భక్తుడు తీర్మానం చేసుకున్నాడు, పౌలు భక్తుడు తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు, చావైతే లాభం అంటున్నాడు. ఈ దినమున నీకు దేవుడిచ్చిన జీవితము, నీకు దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి నీ జీవితము మేలులు పొంది తృప్తికరంగా నడుస్తున్నావేమో. ఆశీర్వాదాలు పొంది అనేక బిడ్డలకు సహాయం చేసే బిడ్డలుగా ఉండమని దేవుడిని చేస్తే, అనేక మంది బిడ్డలకు మేలు చేసే బిడ్డలుగా నిన్నుంచితే, స్వార్థపు ఆలోచనలతో, నీ స్వార్థపు అలవాట్లతో, నీ స్వార్థపు ధనమోషము కోసం దేవుడిని దుఃఖపరుస్తున్నావేమో, దేవుడిని ఆయాసపరుస్తున్నావేమో. దేవుడికి క్షమాపణ క్షమాపణ చెప్పుకో. దేవుని పాదాల చెంతకు వెళ్ళి
ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా. నిన్ను దుఃఖపరిచానయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా, నీ మీద కోపం పడ్డానయ్యా, నీ మీద అబద్ధపు సాక్ష్యాలు పలికానయ్యా, నీ ప్రజల మీద అబద్ధపు సాక్ష్యాలు పలికానయ్యా, నీ ప్రజలను నిందల పాలు చేశానయ్యా, నీ ప్రజలను ఇబ్బంది పెట్టానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. దేవునికి విజ్ఞాపన చేసుకొని, దేవునికి క్షమాపణ కోరుకొని, యేసయ్యా యేసయ్యా నన్ను క్షమించయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీకు విజ్ఞాపన చేశానయ్యా, నీకు విజ్ఞాపన చేశానయ్యా. ఈ చుట్టూ ఉన్న ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. సంఘ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ గ్రామము, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రత్యేకముగా నా గ్రామం కోసము, ఈ అనాజ్పూర్ గ్రామం కోసం విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అనేక మంది దేవుని వైపు చూడాలా, సువార్త పరిచర్య ప్రకటించబడాలా, సార్వత్రిక సంఘాలలో సేవకులు ఇంకా సువార్త పరిచర్య ప్రకటించాలయ్యా. నీకే వందనాలు, స్తోత్ర. విస్తరింపచేయండి, పరిచర్యను విస్తరింపచేయండి, పరిచర్యను విస్తరింపచేయండి. నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. దేవా, సహోదరులను, విశ్వాసులను, సహోదరులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా ప్రజలకు క్షేమకరముగా నీకు సాక్షిగా ఉండడానికి, నీ సువార్తను నిత్యము పరిచర్య చేయడానికి, ప్రకటింప చేయడానికి మీరే కృప చూపించయ్యా, సహాయం చేయ్యా. ఆ పరలోకములో మేమందరము మీతో ఉండడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఈ రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి, సేవకుడి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకను బలపరచండి. మీరు మీ చిత్తం ఏదై ఉన్నదో మీరే బయలుపరిచి నెరవేర్చండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా. దేవా, ఈ కూడిక మీకు మహిమకరంగాను ఘనంగా జరిపించుకున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలు ఇంకను వారి జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే బలపరచండి, సహాయం చేయండి దేవా. సంఘంలో ఉన్న బిడ్డలు, యూట్యూబ్లో ఉన్న బిడ్డలు, అనేక మంది చూస్తున్న బిడ్డలందరూ ఏ అవస్థలో ఉన్నారో ప్రతి అవసరత తీర్చండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మీరే స్వస్థపరచండి, సంపూర్ణ విడుదల దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు నిత్యము సదాకాలము సంఘ బిడ్డలకు, ఈ చుట్టుపక్కల ఉన్న బిడ్డలకు, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులకు ఎల్లప్పుడూ ఆయన సహవాసము, ఆయన కృప నిత్యము మన తోడుగా ఉండనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.